ఆహా! ఏమన్నా ఉందా? ఎఫ్ఎన్ కార్ అయితే అద్దిరింది. నైట్ పూట మన కొత్త కారులో రై రై వెళ్తా ఉంటే ఎలా ఉందో తెలుసా? అనుకున్నా ఇది కూడా భూమిలోకి వెళ్ళి గిరగిరా తిరుగుతుందని. అరే సామీస్ ప్లీజ్ రా, వద్దురా వద్దురా, అలా తిప్పేస్తున్నారేంట్రా? అరే సామీస్ నేనేం చేశాను రా, మిమ్మల్ని అయిపోయాను రా. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను న్యూ వీడియో. సో గైస్, మనకి త్వరలోనే కొత్త అప్డేట్ అయితే రాబోతుంది కదా, ఇది అందరికీ తెలిసిందే. అందులో మనకి పోలీస్ హెలికాప్టర్ రాబోతుంది, అలాగే కొత్త డ్రాగన్ రాబోతుంది, ఇంకా విలేజ్ని కూడా అప్డేట్ అయితే చేయబోతున్నారు గైస్. ఆ అప్డేట్ అయితే క్రేజీ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ కానీ వెహికల్స్ కానీ రావచ్చు అనమాట. సో ముందు ముందు అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇంకా అప్డేట్ ఎప్పుడన్నా అని చెప్పేసి అంటే ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు గైస్. కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా చెప్తానే. ఇంకా ఎఫ్ఎన్ కార్ కూడా వచ్చేసింది, దాన్ని కూడా చూద్దాం. ఇంకో కొత్త కార్ కూడా వచ్చింది. అలాగే మనం టైంతో పాటు సన్ను కూడా చేంజ్ చేయొచ్చు. ఇంకా తర్వాత వచ్చేవి అయితే మామూలుగా లేదు గైస్, అదిరిపోయింది. వీటితో పాటు మీరు కొన్ని క్రేజీ కామెంట్స్ అయితే చేస్తారు, అవి కూడా చూద్దాం. టీవీ ఆన్ చేయాలంట, సరే ట్రై చేసి చూద్దామే. సో ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే కింద హై పాయింట్స్ ఉంది కదా, అవి కూడా చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందు మీరు చేసిన కొన్ని కామెంట్స్ అయితే చూద్దాం. సత్యనారాయణ అయితే అడుగుతాడు, అన్న ఒకసారి టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ ఆన్ అని RGS టూల్లో టైప్ చేయి, తర్వాత కొన్ని ఫొటోస్ మనం పెట్టుకోవచ్చు, టీవీలో పెట్టుకోవచ్చు, ప్లీజ్ అని ట్రై చేయి. ఓకే చేద్దాం. టీవీ దగ్గరికి అయితే వచ్చేస్తాను. నార్మల్గా ఫ్యాన్ అయితే గైస్ ఈజీగా తిరుగుతుంది, ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఏసీ అయితే వర్క్ అవుతుంది, కానీ ఫ్యాన్ దగ్గరికి వచ్చేసి సింపుల్గా RGS టూల్లో ఫ్యాన్ ఆన్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేశాను గైస్. మనకి ఫ్యాన్ అయితే ఆటోమేటిక్గా రొటేట్ అయితే అది తిరుగుతుంది అనమాట. ఆఫ్ చేయడం కూడా సింపుల్, RGS టూలో ఫ్యాన్ ఆఫ్ అని చెప్పేసి టైప్ చేసేయండి, ఆఫ్ అయిపోతుంది. చూసారా గిర్రని భలే తిరుగుతుంది. నాకు తెలిసి ఇది స్పీడ్ 4 అనుకుంటా. ఒకసారి దీన్ని ఆపేసేద్దాం, ఇంకా ఫ్యాన్ ఆఫ్. సో సింపుల్గా ఎంటర్ అయితే చేసేయండి, ఫ్యాన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు టీవీని చూద్దాం. ఓకే, కొంచెం టీవీ దగ్గరికి అయితే వచ్చేసాను, క్లిక్ చేశాను. ఓకే, RGS టూల్లో టీవీ ఆన్. సో ఎంటర్ చేస్తే టీవీ అయితే ఆన్ అవడం లేదు గైస్, కానీ ఒక చిన్న ఇదనమాట. మీరు ఆన్ అని చెప్పారు కదా, ఆన్ అవసరం లేదు, జస్ట్ టీవీ అని చెప్పి టైప్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో RGS టూల్లో జస్ట్ టీవీ, ఒకసారి స్టార్ట్ అని కూడా ట్రై చేద్దాం. టీవీ స్టార్ట్ కూడా అవడం లేదు. టీవీ జస్ట్ టీవీ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేసేయండి గైస్. ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను గైస్, మీ ఇష్టం, మీకు నచ్చిన ఇమేజ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే డోరేమాన్ నోబితా వీళ్ళందరూ ఉండే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి గైస్, RGS టూల్ కింద డన్ అని పడింది. సో ఇలా పడాలన్నమాట. బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఒక్కసారి గేమ్ నుంచి ఎగ్జిట్ అవి మళ్ళీ ఎంటర్ అయితే అయిపోండి. నాకు తెలిసి వర్క్ అయిందని అనుకుంటున్నాను. బూమ్ గైస్, యస్ వర్క్ అయితే అయింది. అసలు మన ఇమేజ్ యాస్టీస్ క్వాలిటీ ఎలా అయితే ఉందో ఇక్కడ క్వాలిటీ కూడా అదిరిపోయింది. ఇలానే మనం వీడియోస్ కూడా ట్రై చేయొచ్చు అనుకుంటా. వీడియోస్ కూడా మనం తర్వాత ఎప్పుడైనా సరే ట్రై చేసి చూద్దాం. క్వాలిటీ చూడండి గైస్, బాగుంది కదా. సో మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇది పెట్టేశాను, తర్వాత సించాన్ని కూడా యాడ్ చేస్తాను గైస్, ఓకేనా. సో సింపుల్గా ఇలా మనం టీవీలో ఇమేజ్ని అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎన్ కార్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, గేమ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దామే. సో ఈ 2 లింక్స్ గైస్, ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎన్ కార్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి కొత్త కార్. ఈ లింక్స్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి, సార్ చెక్అవుట్ చేయండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా క్రోమ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి గైస్, కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది, లేదంటే రైట్ సైడ్ టాప్లో మనకి డౌన్లోడ్ అనే సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నేను కూడా క్లిక్ చేసి నాకు ఆల్రెడీ డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుని గైస్, గుర్తుపెట్టుకోండి లింక్స్ వచ్చేసి మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చున్నాను, సార్ ట్రై చేయండి. వన్స్ అలా డౌన్లోడ్ చేసిన తర్వాత గేమ్లోకి అయితే వచ్చేసేయండి. నేను మీకు ఒక కార్ని అయితే చూపిస్తాను గైస్, ఇది ఆల్రెడీ ముందు ఓపెన్ చేశానండి. సో RGS మెనూ ఓపెన్ చేసి లోడ్ చేయండి. లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. నేను ఇందాక డోరేమాన్ ఇక్కడ డౌన్లోడ్ చేసి కనిపించింది, ఇప్పుడు 2 వెహికల్స్ కూడా కనిపిస్తాయి. F1 మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా మనకి వెహికల్ అయితే లోడ్ అయిపోతుంది. బూమ్, F1 కార్ అయితే వచ్చేస్తుంది. నేను కూడా మీతో పాటు ఇప్పుడు ఈ కార్ని చూడటం రియల్గా ఇక్కడ అదిరిందబ్బా, క్వాలిటీ కూడా. ఏంటి ఇక్కడ నోకియా రెనాల్టా ఏంటది. మనం ఇమేజెస్ అదే కలర్స్ కూడా మార్చొచ్చా, కలర్స్ మార్చాలని ఉంది. ఒక్కసారి ఇంతకుముందు మనకి ఇలాంటి వెహికలే ఒకటి వచ్చినట్టు నాకు గుర్తు, నేనైతే ప్రస్తుతానికి మర్చిపోయానబ్బా. ఓకే, కలర్స్ అయితే ట్రై చేద్దాం. కలర్స్ అయితే అప్లై అవ్వడం లేదబ్బా. అట్లీస్ట్ ఒక 2-3 కలర్స్ ఇచ్చినా బాగుండేది, అందులో RGB కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుండేది. సరే ఒకసారి ట్రై చేద్దాం. భలే కూర్చున్నాడు, అసలు ఎగ్జిట్ అని లోపలికి ఎక్కడం కూడా భలే ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని స్పీడ్ చూడాలి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను గైస్. ఇంత అక్కడ రాబోయే అప్డేట్లో మనకి స్పీడోమీటర్ ఎప్పటి నుంచో కదా మనం అనుకుంటూ ఉన్నాం రావాలి అని. సో దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, చూద్దాం అది కూడా వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలుసు కదా, మనం వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తున్నామో అది కింద మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని స్పీడ్ టెస్ట్ చేద్దాం. అది ఉంటే మనకి స్పీడ్ ఎంత ఉందో తెలిసిపోయేది, ఏ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుందో బాగా తెలుస్తుంది అనమాట.
ఓకే, పర్లేదు, బాగానే వెళ్తుంది ఇది కూడా. ఒక్కసారి స్టిక్కీ మేళలాగా మరి ఒకసారి దీన్ని కూడా ఎక్కుదామా? నాకైతే ఎక్కాలని ఉంది. నాకు తెలిసి భూమిలోకి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్టిక్కీ మేళలాగా మారాలి కాబట్టి కొన్ని స్టిక్కీ బంప్స్ అలా కింద అయితే వేసాను. ఇంకా తర్వాత స్కైఫాల్ చీట్ కూడా చేస్తే ఏముంది, పైనుంచి పడిపోతాడు. స్టిక్కీ మేళలాగా అయితే మారిపోయాను గైస్. ఒకసారి వెహికల్ అయితే ఎక్కేసాను నేను. ఆహా, ఉల్టా పడిపోయింది. తిరుగు తిరుగు తిరుగు. నేనైతే యాక్సలేషన్ అయితే ఇస్తూనే ఉన్నాను. నాకు తెలిసి ఇది కొంచెం తిరగటం కష్టమేమో, ఎందుకంటే కొంచెం పెద్ద వెహికలే కదా ఇది కూడా. అంటే మరీ అలా కాదు, టాప్లో కాదు. ఆహా, ఈ గైస్ భూమిలోకి వెళ్ళిపోతుంది. వద్దు వద్దు వద్దు, వెళ్ళిపోయింది. అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుందో నేను ముందే అనుకున్నా. ఈజీగా భూమిలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలోకి అయితే అఫ్కోర్స్ వెళ్ళదు, ఎందుకంటే ఇది కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి కష్టం ఆకాశంలో వెళ్ళడానికి. అందుకని మనోడు భూమిలో అయితే పడిపోయాడు. సరే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కార్ కస్టమైజేషన్ ఫీచర్. సో దీన్ని మనం చెప్పుకోలేదు గైస్, చెప్పేసుకుందాం. సో ఇక్కడ మనకి ఫ్లాగ్ పైన ఒక కార్ సింబల్ అయితే ఉంది కదా, కార్ పైన కొంచెం పక్కన సెట్టింగ్స్ దాని మీద క్లిక్ చేసేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు నచ్చిన విధంగా ఒక కార్ని మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే సింపుల్ గైస్, మనకి రైట్ సైడ్ టాప్లో ఎంటర్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత QU1 అని చెప్పేసి టైప్ చేసేయండి, CU1 సారీ. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని ప్రాప్స్ అయితే వస్తాయి అనమాట. వీటి సహాయంతో మనం ఈజీగా కార్ అయితే చేసేయచ్చు. ప్రెసెంట్ నేను ఇప్పుడైతే చూపించలేదు గైస్, ఎందుకంటే ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నేను తర్వాత కావాలంటే డీటెయిల్గా ఇవన్నీ కూడా చెప్తానే. సో వాటి సహాయంతో మనం మూవ్ చేసేయచ్చు. మూవ్ కానీ రొటేట్ కానీ ఈజీగా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చేసేయచ్చు. ఇంకా కార్ అయితే రెడీ అవుతుంది. సేవింగ్ చేయాలంటే అది కూడా ఈజీ గైస్, SD అని చెప్పేసి టైప్ చేసేయండి, సేవ్ అయితే అయిపోతుంది. ఊప్స్, ఇక్కడ నేను పొరపాటున కొనేది నెక్కేసాను. ఓకే, సో సేవ్ అయిన తర్వాత గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఇప్పుడు లెట్స్ ప్లే. నాకు తెలిసే సేవ్ అయింది అనుకుంటున్నాను, నేను ఏ నొక్కేసాను అక్కడ. ఓకే, పదరా అరే ఈట ఎందుకు వెళ్తున్నారా? ఓకే, ఈ ఇమేజ్ అయితే అలానే ఉంది గైస్. ఫ్యాన్ కూడా నేను ఆపలేదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో. మరేం పర్వాలేదు. గేమ్ అంతా ఆడిన తర్వాత నేను ఆఫ్ చేసి వెళ్ళిపోతాను, లేదంటే అయిపోతాం. ఓకే, చేశాను. ఇప్పుడు మనం సేవ్ చేసిన కార్ని ఇక్కడ లోడ్ చేయాలంటే ఓకే, కోడ్ అయితే కొట్టాలి గైస్. హ్యాష్ ట్యాగ్ 1 హ్యాష్ ట్యాగ్ అనమాట. రివర్స్ కొట్టాను. ఓకే, మొబైల్ అయితే ఓపెన్ చేయరా. సో చీట్ కూడా వచ్చేసి 1 హ్యాష్ ట్యాగ్. ఇప్పుడైతే మనకి లోడ్ అయినా నేనైతే ఏం కస్టమైజేషన్ ఏం చేయలేదు కాబట్టి నాకు యాస్టేజ్ వచ్చేసింది. మీరు చేశారనుకోండి గైస్, మీకు చేసిందే వచ్చేస్తుంది. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో సంచి అవన్నీ కూడా చెప్పాలి కాబట్టి నేను ప్రస్తుతానికి అంతా డీటెయిల్గా ఇదంతా చెప్పలేదు అనమాట. ఓకేనా, మన నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి వెదర్ మారాలంటే చీట్ కోడ్ ఏంటి గైస్, 99. వెదరే కాదు, నైట్ మోడ్ చీట్ కోడ్ కాదు, 99 కదా. సో మనం నైటే కాదు గైస్, వెదరే కాదు, మనం సన్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి చూద్దాం. నేనైతే ప్రస్తుతానికి టైం చేంజ్ చేస్తున్నాను, 99. నైట్కి వెళ్ళిపోదాం ఒక్కసారి, ఎందుకంటే నైట్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నైట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకా సింపుల్ గైస్, అదే డైల్ ప్యాడ్లో ఓపెన్ చేయరా. మనకి లెఫ్ట్ సైడ్ స్టార్ అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఎంటర్ అయితే చేసేయండి. ఇప్పుడు చూడండి గైస్, సన్ అయితే చేంజ్ అయిపోయాడు. యాస్టీస్ ఇప్పుడు నైటే, కాకపోతే కిందంతా వెలుతురు చూసారా. నార్మల్గా మనకి నైట్ మోడ్లో ఇంత వెలుతురు రాదు. క్వాలిటీ కూడా ఇప్పుడు చూస్తుంటే అదిరిపోయింది. మనం ఇంతకుముందు నాకు తెలిసి ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. మీకు తెలిస్తే కదా కామెంట్ చేయండి గైస్. తెలియని వాళ్ళైతే చూడండి, మనం ఇంకోసారి కూడా టైప్ చేయొచ్చు. ఒక్కసారి కొత్త కార్ని కూడా తీసుకొచ్చేసాను. ఆహా, ఇలా నైట్లో కొత్త కార్లో వెళ్తూ ఉంటే ఏమన్నా ఉంటుందో. వెళ్దాం. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇంకొకలాగా వచ్చిందా, ఏదో కొంచెం బ్రైట్గా మారిందేమో అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి గైస్ ఇంకొకసారి. ఓకే, ఇది కొంచెం నైట్గా అయింది. ఎస్, నాకు తెలిసి 2 అనుకుంటా. ఇదే ఉంచుదాం, ఇదే బాగుంది. సూర్యుడు కూడా చూద్దాం పైన. నాకు ఎందుకో నార్మల్ నైట్ మోడ్ కంటే ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. ఓ పక్కన వెళ్తూరు ఉంది, కిందేమో పగల్లాగా ఉంది, పైన చూస్తేనే మొత్తం నైట్ అయిపోయినట్టుంది. ఈ లైట్స్ అంతా కూడా, స్ట్రీట్ లైట్స్ అంతా కూడా మామూలుగా లేదు, బాగుంది. ఒక్కసారి స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా బాగుంటుందేమో అనుకుంటున్నాను. ట్రైన్కి కూడా లైట్స్ ఉంటాయి, నాకు తెలిసి కష్టమే అనుకుంటా. ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాను. ఏమన్నా వెలుగుతున్నాయా, ఒక్కసారి దిగి చూద్దాం. ఈ మొత్తం కూడా మామూలుగా లేదు. ఓకే, తిరుగు. వామో, ఇక్కడ లైట్స్ ఏంటి మరి ఇంత బ్రైట్గా వెలుగుతున్నాయి. ఒక్కసారి ఆకాశంలో సూర్యుడు చూడండి, నైట్ టైం సూర్యుడు వానవా, మామూలుగా లేడు. సూర్యుడు కూడా ఫ్లాష్ మ్యాన్ అనుకుంటా వచ్చేసాడు నైట్ పూట, బాగుంది కదా. సో ఇంకా మన వాళ్ళు ఎవరైనా ట్రై చేయకపోతే దీన్ని ఒకసారి ట్రై అయితే చేసి చూడండి, బాగుంది. ఇప్పుడు స్టీలింగ్ అయితే చేయాలి గైస్, మామూలుగా ఉండదు. వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్వాతి అని ఉంది. బ్రో నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ. ఓకే, స్టీల్ ఆరెంజ్ ల్యాంబర్గినీ టైర్స్, లొకేషన్ వచ్చేసి ట్రైన్ స్టేషన్ సెక్యూరిటీ
జాంబీస్, క్రొకడైల్, జీబ్రా, డైనోసార్, హిప్పో. గయా నేను అయిపోయాను. కెన్ యూస్ ఇన్ఫినిటీ హెల్త్. ఓకే, షుల్ గో టు ద ప్లేస్ బై మస్టాంగ్ కార్ ఓన్లీ. ఆహా, ట్రై చేస్తాను. మనకు కొంచెం ఈజీ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పవర్స్ ఉన్నాయి. మామూలు పవర్స్ లేవు గైస్. తీసుకోండి. ఓకే, అందరూ జాంబీస్ అయిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఎందుకంటే హిప్పో అంట. ట్రై చేద్దాం. సో ఇన్ఫినిటీ చీట్ కూడా అయితే ఎందుకైనా సేవ్ సైడ్ పెట్టేశాను. 8123 మస్టాంగ్లోనే వెళ్ళాలన్నారు కదా, సో మస్టాంగ్లోనే వెళ్తున్నాను. ఎక్కరా త్వరగా దూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదేమో మామూలుగా వెళ్ళదు. అఫ్కోర్స్ మస్టాంగ్ స్పీడ్ అయితే తెలుసు కదా, దూసుకుంటూ వెళ్ళిపోతుంది. పద. రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి పెద్ద దూరం ఏం కాదు గైస్. అలాగే నెక్స్ట్ ఎంసీ వీడియో కూడా రాబోతుందన్నమాట. రేపు ఖచ్చితంగా ఇక్కడి నుంచి రెగ్యులర్గా వస్తే ప్లీజా, ఖచ్చితంగా. ఈసారి మిస్ అయితే అప్పుడు నన్ను మీ ఇష్టం, మీరు ఏమన్నారండి. ఓకేనా, దూసుకుంటూ వచ్చేసిన తిప్పు అది అప్పుడే కారేంటబ్బా మొత్తం ఎగిరిపోయింది. ఊరే తప్పుకోండి. జాంబీస్ అయితే మస్తు మనకైతే దారి చేసాయి, మరేం ప్రాబ్లం లేదు. తప్పుకోరా. అబ్బా, ఏంటి ఇది ఎలా జరిగింది? ఊరి జాంబీస్ వచ్చేస్తే అంట. లేగురా త్వరగా ప్లీజ్ రా. అమ్మయ్యా, రియా అది ఎందుకు ఎక్కుతున్నావురా? అరే అయిపోతాం రా. ఏముందిలే ఇంకా. అరే జాంబీస్ ప్లీజ్ రా, అలా తిప్పేస్తున్నారంట. నేనేం మిమ్మల్ని ఏం చేయలేదు కదరా, ఆటోమేటిక్ అది. అరే వీళ్ళు వదిలేలాగలేరు. లెగురా. ఫస్ట్ ఒక 2-3 జాంబీస్ వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు చూడండి వచ్చేస్తూనే ఉన్నారు. రండి. భోజనాలు ఏం పెట్టలేదురా, నేనేం చేశాను రా గైస్. ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేట్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే అయిపోయా. అమ్మయ్య, ఎలాగో లేచాడు. రెడీ జాంబీస్ తీసుకోరా, మామూలుగా ఉండదు. పవర్స్ ఇంత అక్కడ యూస్ చేయడానికి అవ్వలేదులే కానీ. ఆహా, ఏమన్నా ఎగిరాడా? నువ్వు కూడా తీసుకోరా. ఎక్కడికి రా వచ్చేస్తున్నావు? రండి, మామూలుగా ఉండదు. అమ్మయ్య, ఎంతమంది అయిపోయారు చూడండి గైస్. పవర్స్ వచ్చిన తర్వాత ఇది ఒక అడ్వాంటేజ్ మనకి, ఈజీగా జాంబీస్ని వేసేయచ్చు. త్వరగా వెళ్ళరా. అక్కడ ఇంకెంతమంది ఉంటారు? ఎక్కువ. అరే అక్కడ డోర్ లేదు కదరా, డోర్ ఎలా వేస్తున్నావు? సరేలే, ఇప్పుడు అంతా వదిలే కానీ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. పాము అర్థమైంది ఏంటంటే జాంబీస్ని అసలు పొద్దుకూడదు. అమ్మయ్య, కారు అయితే ఎగరలేదు. ఎగిరితే మళ్ళీ కింద పడతాడు, నేనైపోతా. ఇప్పుడు ఇల్లు గుర్తుతా, కానీ కుదరకుండా నేనేమో వెళ్ళలేదు. సరే, మరేం పర్వాలేదు. అయిపోయాడు చూడండి ఎలా తిరుగుతున్నాడు, బొంగరం తిరిగినట్టు. త్వరగా ఆల్మోస్ట్ వచ్చేస్తాం. రండి జాంబీస్. ఓకే, తీసుకోవాలి. ఏంటిది? లాంబోర్గినీ కదా, టెరిజో. ఓకే, ట్రై చేద్దాం. కారు అయితే అక్కడే ఉంది గైస్, కానీ అక్కడ క్రొకడైల్స్, హిప్పోస్ కూడా ఉన్నాయి. అదిగోండి కారు అయితే నాకు కనిపిస్తుంది. వెళ్ళి తీసేద్దాం. నాకు తెలిసి డైనోసార్స్ కూడా అన్నారు కదా, ప్రస్తుతానికైతే అవి జూవార్లోకి వెళ్ళినట్టున్నాయి. ఇక్కడైతే లేవు. తీసుకో, నువ్వు పక్కకి వెళ్ళు. దీన్ని కొంచెం పక్క అయితే మార్చేసాను, రోడ్ మార్చేసాను. అవి అటాక్ చేస్తే అనుకుంటా. అరే స్వామి కారు దగ్గరే రెడీగా ఉన్నాడు స్వామి గడు. నువ్వు రారా, వానైతే మెల్లిగా తీసుకొద్దాం. వామ్మో, ఇవి చూడండి ఎలా ఉన్నాయో. నువ్వు తీసుకోవే. ఆహా, అయిపోయింది కదా. పవర్స్ యూజ్ చేయలేదు కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీరు చెప్తే నేనైతే యూజ్ చేయను గైస్. మీరు వద్దంటే వద్దు, ఓకే అంటే ఓకే. రారా, అనేది తీసుకొచ్చేసాను. ఇక్కడికి అది అయిపోయాడు. మీరు కనుక పవర్స్ యూజ్ చేయకూడదంటే నేను ఖచ్చితంగా యూజ్ చేయను. మీరే చెప్పలేదు కాబట్టి నేనైతే యూజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి కార్ని అయితే తీసేద్దాం. లాంబోర్గినీ. ఆహా, ఆరెంజ్ కలర్ మామూలుగా లేదు కదా, బాగుంది. దీని స్పీడ్ ఉంటుంది గైస్, మామూలుగా వెళ్ళదు ఇదైతే. ఇంకా ట్రాక్ మీద అయితే అబ్బో, ఒక్కసారి దీన్ని రియల్గా నడిపితే ఆహా స్వర్గమే అనుకుంటా, కానీ అది కష్టంలేండి. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. అలా తీసానో లేదో ఇలా బ్రాకెట్స్ ఫ్రీ ఉండరా. ఎక్కడి నుంచి వస్తున్నాయి గైస్? ఈ ఫ్లాష్ మ్యాన్స్ లాగా వచ్చేస్తున్నాయి. ఒక్కసారిగా స్పాన్ అవుతున్నాయి. వెళ్తున్నా గైస్, గుర్తుపెట్టేదంతా స్క్రిప్ట్ సరదాగా చేస్తున్నాను, మీకు తెలుసు. సో మీరు కూడా కామెంట్ చేసాను గైస్, మీరు గ్లిచెస్ కానీ ఏదైనా సరే ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీళ్ళు కవర్ చేస్తానే. ఎలాగోలా సక్సెస్ఫుల్గా లాంబోర్గినీ అయితే లేపేసాం అనమాట. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా రేపు కూడా వీడియో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు కలుద్దామే. అందరికీ బాయ్.